హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతి సెవెన్. సో డియర్స్ మన టాపిక్ వచ్చేసి రియల్ నెంబర్ 10th క్లాస్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డియర్ స్టూడెంట్స్. సో టుడే ఆన్వర్డ్స్ నుంచి మార్చి 17 వరకు నానా సో వెరీ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి. సో డియర్ స్టూడెంట్స్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. పుష్పరాజ్ రైట్ తగ్గేదేలే రైట్. సో డియర్ స్టూడెంట్స్ ప్రూవ్ దట్ ఇరేషనల్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో 100% బోర్డ్ ఎగ్జామ్లో వస్తుంది, డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇది. సో మనకు ఇదైతే 6 మార్క్స్కి వస్తుంది. సో ఏపీ వాళ్ళకైతే 8 మార్క్స్కి వస్తుంది డియర్ స్టూడెంట్స్. సో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొన్న ప్రాక్టీస్ పేపర్ 2లో కూడా వచ్చింది ఈ క్వశ్చన్, మనకు వింటారు కదా, లాస్ట్ వరకు వాచాలి రైట్ నాన్న. సో గోయింగ్ టు ద సొల్యూషన్ రైట్. క్వశ్చన్ నెంబర్ 1, prove that √7 plus √11 is an irrational number, right? సో డియర్ స్టూడెంట్స్ ఇరేషనల్ నెంబర్ ప్రూవ్ దట్ ఇరేషనల్ నెంబర్ క్వశ్చన్కి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తాం మనం, అదే మెథడ్ ఆఫ్ కాంట్రడాక్షన్ అంటారు. ఓకేనా, మెథడ్ ఆఫ్ కాంట్రడాక్షన్ అంటే సో ఇరేషనల్ నెంబర్కి అపోజిట్లో రేషనల్ తీసుకొని చేస్తాం అనమాట. ఓకేనా, దీస్ ప్రూఫ్ ఆన్సర్ రాస్తున్నాను నేను. దీస్ ప్రూఫ్ కెన్ డన్ బై మెథడ్ ఆఫ్ కాంట్రడాక్షన్ అంటారు. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఈ మెథడ్ తోటి మనం ప్రూవ్ చేయం, మెథడ్ ఆఫ్ కాంట్రడాక్షన్. ఓకే, ఈ మెథడ్ తోటి మనం ఇప్పుడు ప్రూఫ్ ఇస్తున్నాం, మెథడ్ ఆఫ్ కాంట్రడాక్షన్ అన్న. ఇది రాయాల్సిందే 100% రైట్. అంటే మెథడ్ ఆఫ్ కాంట్రడాక్షన్ అంటే ఆపోజిట్ అనమాట, అంటే ఇరేషనల్ నెంబర్కి అపోజిట్ రేషనల్గా తీసుకొని చేస్తున్నాం. లెట్ us assume that √7 plus √11 is a rational number అని అనుకుంటున్నాం మనం. ఓకేనా రైట్, ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్? ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అంటే a/b తీసుకుంటా ఇక్కడ. ఓకేనా, ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b a b ఆర్ ద ఇంటీజర్స్, b నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. రేషనల్ నెంబర్ డెఫినేషన్ కానీ అన్నది రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, √7 ప్లస్ √11 ఈక్వల్ టు a/b తీసుకుంటున్నాను. సో p/q కూడా తీసుకోవచ్చు మనం, బట్ నేను a/b తీసుకుంటున్నా. వేర్ a అండ్ b ఆర్ co-prime numbers. వీళ్ళిద్దరు co-prime numbers. ఓకేనా డియర్ స్టూడెంట్స్, co-prime numbers then HCF of a comma b ఈక్వల్ టు 1 ఉంటుంది అండ్ b నాట్ ఈక్వల్ టు 0 అన్నా. దిస్ ఈస్ ద కండిషన్. ఈ కండిషన్ పక్కా రాయాల్సిందే మనం రైట్. ఈ స్టెప్ అయితే పక్కా రాయాలన్నా ఎవ్రీ క్వశ్చన్స్కి రైట్. సో మనకు చేంజ్ చేసి ఇస్తాడు, ఇక్కడ √3 అంటాడు, ఇక్కడ √5 అంటాడు, అంతే. జస్ట్ ఇక్కడ నెంబర్లు మారుతాయి, బట్ ఈ ప్యాటర్న్ అయితే 100% నేర్చుకోవాల్సిందే మీరు రైట్ నాన్న. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను చూడండి, √7 ప్లస్ √11 దట్ ఈక్వల్ టు a/b రాసుకున్నాం. ఓకేనా రైట్. ఈ √11ని రైట్ సైడ్ పంపించుకుంటున్నా డియర్ స్టూడెంట్స్. √7 ఈక్వల్ టు a/b మైనస్ √11. సో లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ రైట్. షార్ట్ కట్ అనేది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏమొస్తుంది, √7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/b మైనస్ √11 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇలా రాయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తున్నా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం లెఫ్ట్ ఉంటుంది, 7 ఈక్వల్ టు నౌ. సో ఏ ఫార్ములా కనిపిస్తుంది, ఇది మొత్తం ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఓకేనా, √11 ఉంది కాబట్టి నా సిన్స్ ఒక ఫార్ములా రాస్తున్నాను, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా తోటి ఉంది కాబట్టి నా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab రైట్ నాన్న. చూడండి, a అంటే a/b హోల్ స్క్వేర్, a/b హోల్ స్క్వేర్ ప్లస్కి ప్లస్, b అంటే ఏంది ఇక్కడ √11 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a/b ఇంటూ √11 రైట్ నాన్న. నౌ స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఓకే, సో డియర్ స్టూడెంట్స్ 7 ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 11 మైనస్ బై 1 తీసుకుంటున్నా, ఇక్కడ బై 1 తీసుకుంటున్నాను.
అప్పుడు ఏమొస్తుంది 2a రూట్ 11 డివైడెడ్ బై 1 ఇంటూ బి బి ఇంటూ 1 బి వస్తుంది, ఓవరాల్ బి వస్తుంది. ఈ నెగిటివ్ టర్మ్ అంతా రైట్ సైడ్ పంపించుకుంటున్నాను. ఇక్కడ రాస్తున్నాను చూడండి డియర్ స్టూడెంట్స్, రైట్. సో ఈ నెగిటివ్ టర్మ్ అంతా అటు పంపించుకుంటే 2a రూట్ 11 డివైడెడ్ బై బి దట్ ఈక్వల్ టు, సో వాట్ ఈస్ ద రైట్ సైడ్, a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 11. ఈ ప్లస్ 11 ఈ ప్లస్ 7 ఇటు వస్తే మైనస్ 7 అవుతుంది, రైట్. నౌ 2a రూట్ 11 డివైడెడ్ బై b ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 11 మైనస్ 7 ఎంత ఉంటుంది చెప్పండి, 4 లెఫ్ట్ ఉంటుంది అంతేగానన్నా. 11 నుంచి 7 పోతే 4 లెఫ్ట్. బై 1 టేక్, నౌ డు క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. 2a రూట్ 11 డివైడెడ్ బై b ఈక్వల్ టు 1 ఇంటూ a స్క్వేర్ 4 ఇంటూ b స్క్వేర్ 4b స్క్వేర్ డివైడెడ్ బై b స్క్వేర్ ఇంటూ 1 b స్క్వేర్, రైట్ నాన్న. స్టెప్ బై స్టెప్ రాయాలి స్లోగా, రైట్. చూడండి డియర్ స్టూడెంట్, ఇక్కడ b ఒక సింగిల్ టైం ఉంది, ఇక్కడ డబల్ టైం ఉంది, ఒక b క్యాన్సిల్ అయిపోయింది అనమాట. వాట్ ఈస్ ద లెఫ్ట్ హియర్, 2a రూట్ 11 దట్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ డివైడెడ్ బై b ఒక b లెఫ్ట్ ఉంటుంది, రైట్. ఐ వాంట్ రూట్ 11, దెన్ రూట్ 11 ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ డివైడెడ్ బై ఈ 2a పంపించేస్తే 2ab అవుతుంది, రైట్. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ వరకు అయితే మీరు రాయాల్సిందే, రైట్. ఇక్కడ b ఉంది, జస్ట్ b ఉంది, రైట్. సో డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమైంది ఇక్కడ వరకు, రైట్. ఇంకా కొంచెం స్టెప్స్ రాయాలన్నా. సో ఇక్కడ వరకు రాస్తే మీకు 4 మార్క్స్ మాత్రమే కన్సిడర్ అవుతుంది, ఇంకా 2 మార్క్స్ కండిషన్ రాయాలి, రైట్. సిన్స్ a and b ఆర్ ఇంటీజర్స్, ఇక్కడ a b ఏంటంటే ఇంటీజర్స్. వై, బికాస్ p బై q ఫార్మేట్లో ఉంది కాబట్టి a and b ఆర్ ద ఇంటీజర్స్ అండ్ therefore right, a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ డివైడెడ్ బై 2ab ఈజ్ ఏ రేషనల్. ఇది ఎలా ఉంది, ఇది రేషనల్ అయితే అండ్ ద లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, అది కూడా రేషనల్ అవుతుంది కదా, రైట్. నౌ రూట్ 11 ఈజ్ ఆల్సో రేషనల్ అని చెప్పొచ్చు. ఓకేనా డియర్ స్టూడెంట్స్, అర్థమైందా? ఇది రేషనల్ ఫార్మేట్లో ఉంటే ఇది కూడా రేషనల్ అవుతుంది. కానీ మనకు తెలిసిన నిజం, బట్ దిస్ ద contradiction that the fact root 11 is irrational. మనకు తెలిసిన నిజం ఏంటంటే రూట్ 11 అనేది ఇరేషనల్ నాన్న. ఓకేనా డియర్ స్టూడెంట్స్, అర్థమవుతుందా, రైట్ నాన్న. సో బట్ దిస్ ద కాంట్రడిక్షన్ దట్ ద ఫ్యాక్ట్ రూట్ 11 ఈజ్ ఇరేషనల్. ఎందుకంటే నాన్న ఇవి చూడండి, ఇది రేషనల్ అయితే ఇది రేషనల్ అవుతుంది, కానీ మనకు తెలిసిన నిజం ఏంది, రూట్ 11 అనేది ఇరేషనల్ కాబట్టి. ఓకేనా, రైట్. సో అవర్ అజంప్షన్ వాస్ రాంగ్. మనం ఏదైతే అజంప్షన్ రేషనల్ అనుకున్నామో అది మనకు రాంగ్ అనమాట. ఓకేనా, రైట్. ఎందుకంటే ఇక్కడ చూడండి నిజం ఏంది, ఇరేషనల్ కాబట్టి. సో అవర్ అజంప్షన్ వాస్ రాంగ్. మనం అనుకున్న అజంప్షన్ వచ్చేసి ఏంటంటే రాంగ్ అనమాట, రైట్. సో డియర్ స్టూడెంట్స్, హెన్స్ ఇప్పుడు ఫైనల్ స్టెప్ అనేది హెన్స్. సో క్వశ్చన్ రాశాలన్నమాట. హెన్స్ రూట్ 7 ప్లస్ రూట్ 11 ఈజ్ అన్ ఇరేషనల్ అని రాసుకోవాలి. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ వరకు రాయాలి. ఈ 5 స్టెప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ స్టెప్స్ ఉంటాయి నాన్న, ఈ 5 స్టెప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి రాస్తే మీకు 2 మార్క్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాస్తే 4 మార్క్స్ వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా, ఇంకో ఎల్ఏక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు లాస్ట్ వరకు వాచ్ చేయాలి. ఓకేనా, రైట్ నాన్న, రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఇఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 7xy, then show that 2 log of x plus y equal to log x plus log y plus 2 log 3, రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఈ ప్యాటర్న్ క్వశ్చన్ కూడా నాన్న చాలా సార్లు వచ్చింది బోర్డ్ ఎగ్జామ్లో. సో సమ్ టైమ్ 4 మార్క్స్కి అడుగుతాడు అండ్ సమ్ టైమ్ లాంగ్ ఆన్సర్లో కూడా అడగొచ్చు నాన్న ఇది.
సో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఈ ప్యాటర్న్లో అయితే 100% వస్తుంది. ఓకేనా, రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్. సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ గివెన్ దట్, సో ఈ కండిషన్ ఇచ్చింది మనకు. గివెన్ దట్ ఇది లాగార్థమిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ అన్న. గివెన్ దట్, రైట్, ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 7xy, రైట్. 7xy లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 1 కింద కన్సిడర్ చేసుకున్నాం. సో చూడండి, మనకి ఇది ప్రూవ్ చేయాలి, ఇది షో దట్ చేయాలి మనం. ఓకేనా, రైట్. సో డియర్ స్టూడెంట్స్, వీ నో దట్ మనకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా గుర్తుందా? ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ దట్ వన్ ఆఫ్ ద ఫార్ములా. ఓకేనా, ఒక ఫార్ములా తీసుకుంటున్నా, అది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy, రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఫార్ములా నాన్న, ఒక ఫార్ములా తీసుకున్నాను నేను. xy తోటి ఫార్ములా తీసుకుంటాను, అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. బట్ ఇక్కడ ఏంటంటే xy తీసుకున్నా, ఏ దగ్గర x, b దగ్గర y తీసుకున్నా, అంతే, రైట్. చూడండి, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్ సేమ్ రాసుకున్నా. చూడండి, నౌ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్లో మనం ఇది 7xy రాయొచ్చు కదా. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్లో ఏం రాస్తున్నా, 7xy, రైట్. 7xy ప్లస్ 2xy. సిన్స్ రాద్దాం ఇక్కడ. సిన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని రాద్దాం, రైట్ నాన్న. ఓకేనా, రైట్. సో నౌ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7xy ప్లస్ 2xy ఏమవుతుంది పుష్ప, రైట్, 9xy, రైట్. లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 2. చూడండి, xyతో ఉన్న ప్యాటర్న్కి లాగార్థమిక్ యాడ్ అయింది అంటే మనం అప్లైయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. అప్లైయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్ అని రాయాలి, రైట్ డియర్ స్టూడెంట్. సో లాగ్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ 9xy, రైట్. సో డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ నాన్న ఇది. సో నేనేం చేసిన అంటే ఈక్వేషన్ నెంబర్ 2కి లాగ్ యాడ్ చేసిన జస్ట్. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, ఒక ఫార్ములా ఉంటుంది నాన్న, అది ఏం ఫార్ములా అంటే లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం, అంటే ఎమ్ ముందు తీసుకుంటే ఎమ్ ఇంటూ లాగ్ ఏ రన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. చూడండి, లాగ్ ఏ ఇదంతా ఏ అనుకోరి, ఇది ఎమ్ అనుకోరి, అంటే ముందుకు తీసుకుంటాం కోఫిషియంట్ 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై. ఓకేనా. సో కోఫిషియంట్ ఏదైతే పవర్ ఉందో అది ముందుకు తీసుకున్నాం కోఫిషియంట్గా. చూడండి డియర్ స్టూడెంట్స్, ఇంకో ఫార్ములా అప్లై చేస్తున్నాను నేను. వి నో దట్ వన్ మోర్ ఫార్ములా, లాగ్ ఎక్స్ అండ్ వై ఉన్నప్పుడు, ఎక్స్ అండ్ ప్రొడక్ట్ ఉన్నప్పుడు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, రైట్. సో 9 అనే ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటున్నా, xyని వై అనుకుంటున్నా, అంటే లాగ్ 9 ప్లస్ లాగ్ xy, రైట్ నాన్న. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి నాన్న, ఇక్కడ రాస్తున్నాను, రైట్. 2 log of x plus y that equal to, సో 9 ఈజ్ ఏ స్క్వేర్ నెంబర్ కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ రాసుకోవచ్చు. సో నేనేం రాస్తున్నా అంటే లాగ్ 9ని, సో 9 ఏం రాస్తున్నా అంటే 3 స్క్వేర్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి 2 log 3 ఉంది, రైట్. ప్లస్కి ప్లస్, చూడండి లాగ్ ఎక్స్ అండ్ వై అంటే లాగ్ ఎక్స్ వై ఫార్ములా ఇదే కదా. నౌ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, రైట్ నాన్న. సో ఇంతకు మళ్ళీ చెప్పాను కదా, ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఉంటే ఎమ్ ఇంటూ లాగ్ ఏ, ఇక్కడ పవర్ ఉంది ముందు తీసుకుంటాం మనం. సో 2 log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై దట్ ఈక్వల్ టు 2 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో మనకు క్వశ్చన్లో ఉన్నట్టు రావాలంటే ఇది లాస్ట్ తీసుకుంటాం కాన్స్టెంట్ కారణం. ఓకేనా, రైట్. దేర్ ఫోర్ 2 log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై దట్ ఈక్వల్ టు నో లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ 2 log 3 నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఎక్సర్సైజ్లో ఉంటుంది మనకు, ఆల్రెడీ ఆప్షనల్ ఎక్సర్సైజ్లో ఉంటుంది. సో ఇది సమ్ టైమ్ 4 మార్క్స్ అడుగుతాడు, లేదంటే 6 మార్క్స్ కూడా అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న, మీకు అర్థమైందా? సో డియర్ స్టూడెంట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మార్చి 3 నుంచి మార్చి 17కి మాట ఇచ్చినా కదా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తానని. సో బాయ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న.